నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్ నేను మణిశ్రీ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ టీడీపీ చీఫ్ చంద్రబాబు భేటీ హైదరాబాద్లోని పవన్ నివాసంలో గంటన్నర పాటు చర్చించుకున్న ఇరు పార్టీల నేతలు సీట్ల సర్దుబాటు ఉమ్మడి మేనిఫెస్టో గురించి చర్చించుకున్నట్లు సమాచారం దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 335 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడి కొత్తగా 5 మరణాలు ఇందులో 4 మరణాలు కేరళలోనే నమోదు కాగా యూపీలో 1 మృతి ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1701గా ఉందని ప్రకటన అమెరికా అధ్యక్షులు జో బైడెన్ కాన్వాయ్ ఢీకొన్న ఓ కారు వెంటనే అలర్ట్ అయిన భద్రతా సిబ్బంది బైడెన్ను హుటాహుటిన అక్కడి నుంచి తరలింపు కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు దక్షిణ తమిళనాడును వణికిస్తున్న వర్షాలు కన్యాకుమారి తిరునల్వేలి తుత్తుకూడి రామాంతపురం పుదుకొట్టాయ్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు ఇళ్లలోకి నీరు చేరి స్తంభించిన జనజీవనం అసంఖ్యాకంగా వచ్చిన ప్రజలతో నందిగామలో సామాజిక సాధికార బస్సు యాత్ర నియోజకవర్గం నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీలను దోచుకున్న చంద్రబాబు ఒక గజ దొంగ అంటూ మంత్రులు ఫైర్ టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు హైదరాబాద్ మాదాపూర్లోని పవన్ ఇంటికి వెళ్లిన బాబు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు ఉమ్మడి మేనిఫెస్టో వంటి అంశాలపై చర్చిస్తున్నారు 2014 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లిన బాబు దాదాపు 9 ఏళ్ల తర్వాత జనసేనాని ఇంటికి వెళ్లారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ టీడీపీ చీఫ్ చంద్రబాబు భేటీ ముగిసింది దాదాపు వారు గంటన్నర పాటు చర్చించుకున్నారు హైదరాబాద్లోని పవన్ నివాసంలో వీరి భేటీ జరిగింది సీట్ల సర్దుబాటు ఉమ్మడి మేనిఫెస్టో గురించి చర్చించుకున్నట్లు తెలుస్తోంది దీని గురించి పూర్తి వివరాలను జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు ఎన్నికల వ్యూహం వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం ఎలా కలిసి పనిచేయాలో అనే అంశాలపై చర్చించాం రాజకీయ అంశాలు పార్టీ పరంగా సంస్థాగతంగా చేయాల్సిన కార్యక్రమాలపై చర్చలు జరిగాయి భవిష్యత్తులో ఇరు పార్టీల నాయకులు కలిసికట్టుగా విజయం సాధించి మంచి ప్రభుత్వం పరిపాలన అందించాలని నిర్ణయించారు అని ఆయన వెల్లడించారు పవన్ కళ్యాణ్ గారి నివాసానికి మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘంగా 2.5 గంటల సేపు భవిష్యత్తులో ఎన్నికల వ్యూహం పైన ఆంధ్రప్రదేశ్కి ఒక చక్కటి పరిపాలన అందించడానికి ఏ విధంగా వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం కలిసి పనిచేయాలో దానికి సంబంధించిన వ్యూహాలు రాజకీయ అంశాలు అదేవిధంగా పార్టీ పరంగా సంస్థాగతంగా మేము చేసుకోవాల్సిన కొన్ని నిర్ణయాలు ఆ బలోపేతం కోసం సుదీర్ఘంగా చర్చించారు తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి భవిష్యత్తు ఉండే విధంగా ఈ చర్చలు చాలా సంతోషకరంగా జరిగినాయి భవిష్యత్తులో కూడా అన్ని కార్యక్రమాల్లో ఇరు పార్టీల క్యాడర్ నాయకులు కలిసికట్టుగా విజయం సాధించి రేపటి రోజున మంచి ప్రభుత్వం మంచి పరిపాలన అందించే విధంగా తగిన చర్యలు తీసుకుని ముందుకెళ్తామని ఈ సందర్భంగా ఇరు పార్టీల నాయకులు ఈరోజు నిర్ణయించుకున్నారు ఎన్టీఆర్ జిల్లా నందిగామలో సామాజిక చైతన్యం వెల్లివిరిసింది ఆదివారం సాయంత్రం నందిగామలో నిర్వహించిన సామాజిక సాధికార యాత్రకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు అసంఖ్యాకంగా హాజరయ్యారు యువత పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు నందిగామ నియోజకవర్గం నలుమూలల నుంచి యాత్రకు తరలివచ్చిన వారితో పట్టణంలోని వీధులన్నీ కిటకిటలాడాయి జై జగన్ జగనే కావాలి అంటూ వారు చేసిన నినాదాలతో పట్టణం మారుమ్రోగింది పట్టణంలోని గాంధీనగర్లో నిర్వహించిన బహిరంగ సభకు జనం వెల్లువలా తరలివచ్చారు 14 ఏళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుని వదిలేయగా జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక అన్ని విధాల బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేసి రాజ్యాధికారం కల్పించారని వక్తలు చెప్పడంతో ప్రజల నుంచి పెద్ద ఎత్తున హర్షం వ్యక్తమైంది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరోసారి అధికారం ఇవ్వాలని మంత్రులు నేతలు పిలుపునివ్వడంతో ప్రజలు జై జగన్ అంటూ పెద్ద ఎత్తున మద్దతు పలికారు
స్వాతంత్ర్యం వచ్చాక ఎందరో మహనీయులు సామాజిక విప్లవం రావాలని కోరుకున్నారని, వారి ఆశయాలను సాధ్యం చేసిన ఏకైక సీఎం వైఎస్ జగన్ అని మంత్రులు తెలియజేశారు. గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను అవహేళన చేస్తూ చంద్రబాబు అన్న మాటలను ఎవరూ మర్చిపోరాదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు అగ్రతాంబూలమిచ్చిన లీడర్ ఒక్క జగనే అని అన్నారు. చంద్రబాబు ఒక గజ దొంగ అని, చట్టాలను అనుకూలంగా మార్చుకుని బడుగు బలహీన వర్గాల హక్కులను కాలరాశారని చెప్పారు. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాన్ని చూడమని అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు చూడమని అడుగుతా ఉన్నా. ఏ రోజైనా నారా చంద్రబాబు నాయుడు గారు నీ 14 సంవత్సరాల పరిపాలనలో 25 మంది మంత్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే 17 మంది మంత్రులు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు ఇచ్చి పెద్దపీట వేసిన జగనన్నలాగా ఎప్పుడైనా నువ్వు సామాజిక ధర్మాన్ని పాటించావా చంద్రబాబు నాయుడు అని అడుగుతా ఉన్నా. ఏ రోజైనా సరే రాజ్యసభ స్థానాలు 9 స్థానాలుంటే సరాసరి నేరుగా 4 స్థానాలు, 4 రాజ్యసభ సీట్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు ఇచ్చి రాజ్యసభ మెట్లు ఎక్కించిన మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభ సీట్ ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు ఒక ఎస్సీ నాయకుడు వర్ల రామయ్య గారికి నీకు రాజ్యసభ సీట్ ఇస్తాను రా అని చెప్పేసి చెప్పిన తరువాత ఆయన కారులో ప్రకాశం బ్యారేజీ దాటకముందే కనక మేడల రవీంద్ర కుమార్కి ఇచ్చి పంపించిన దుర్మార్గుడు నారా చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరితరం అది గమనించమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు అనే ఒక గజ దొంగ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీలను మింగేశాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీలను తేలికగా చూశాడు. రాజ్యాంగబద్ధమైన హక్కులు కాలరాశాడు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేశాడు. చట్టాలను వారి చుట్టాలుగా వాడుకున్నాడు. అందుకనే దయచేసి ఎస్సీలు ఎవరైనా మానవత్వం ఉంటే, బీసీలు ఎవరైనా మానవత్వం ఉంటే, మైనారిటీలు ఎవరైనా మానవత్వం ఉంటే మన హక్కులు కాపాడే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనను కాపాడుకోవాలా. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి అవసరంలా. ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు అవసరం. అందుకనే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి అవసరం మనకుంది కాబట్టే కలిసి నడుద్దాము, కలుపుకుందాము, జగనన్నను కాపాడుకుందాము. రాబోయే రోజుల్లో చంద్రబాబు లాంటి గజ దొంగ. అమెరికా అధ్యక్షులు జో బైడెన్ కాన్వాయ్ను ఓ కారు ఢీకొట్టింది. వెంటనే అలర్ట్ అయిన భద్రతా సిబ్బంది ఆయనను హుటాహుటిన అక్కడి నుంచి తరలించారు. కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. డెలావేర్లోని విల్మింగ్టన్లో జరిగిన ఈ ఘటనపై అధికారులు ఆరా తీస్తున్నారు. Mr. President, why are you losing to Trump in the polls? తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లు, వంతెనలు, అనేక నివాసాలు నీట మునిగాయి. పంట పొలాలను సైతం వర్షపు వరద నీరు ముంచెత్తింది. కొన్ని చోట్ల పట్టాలు కొట్టుకుపోవడం వల్ల అనేక రైళ్లు రద్దు చేశారు. విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. వర్షాల కారణంగా ఒకరు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.
వందే భారత్ రైలు ప్రయాణం అద్భుత అనుభూతిని ఇచ్చిందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. గుంటూరు నుంచి తిరుపతికి రైలులో ప్రయాణించా. జర్నీ చాలా బాగుంది. వందే భారత్ రైళ్లను మన దేశంలో ప్రవేశపెట్టడం గర్వకారణం. ఇందుకు కారణమైన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కి ధన్యవాదాలు అని మంత్రి రోజా తెలిపారు. జర్నీలో తోటి ప్రయాణికులతో దిగిన సెల్ఫీలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. గుంటూరు టు తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్ మొన్న వచ్చాం కదా, చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ కంఫర్ట్ గా, నీట్ గా కూడా ఉంది. సేఫ్ గా కూడా తొందరగా వెళ్ళొచ్చు. అందుకే ఎన్నికలకు మరో 3 నెలలే గడువు ఉంది. విలువైన కాలంలో కలిసికట్టుగా పోరాడాలి. మనం యుద్ధం చేస్తోంది బ్రహ్మ రాక్షసుడితో అని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె నాగబాబు అన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 2 రోజుల పర్యటన సందర్భంగా ఆదివారం నెల్లూరు, సూళ్లూరుపేట, కొవ్వూరు నియోజకవర్గాల నాయకులతో నగరంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వైకాపా నాయకులకు పరిపాలన అంటే కామెడీ అయిపోయింది. చివర్లో నోట్లు ఇస్తే ఓట్లు వేస్తారనే గుడ్డి నమ్మకంతో అభివృద్ధిని గాలికొదిలేశారు అని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పోలవరాన్ని ఏడాదిలో పూర్తి చేస్తామని ప్రగల్భాలు పలికారు. 4.5 పురోగతి లేదు. తర్వాత వచ్చిన మంత్రి పోలవరం ఎప్పుడు పూర్తవుతుందని అడిగితే త్వరలోనే అని చెప్పారు. ఇప్పుడే అదే ప్రశ్న వేస్తే ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని మాట్లాడుతున్నారు. పరిజ్ఞానం లేనివారు మంత్రులుగా రాష్ట్రాన్ని పాలిస్తుంటే అభివృద్ధి ఎలా జరుగుతుంది? కొవ్వూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నోటికి ఏది వస్తే అది మాట్లాడతారు. తిరుమల కనుమ దారిలో చిన్నారిని చిరుత చంపేస్తే తల్లిదండ్రులపై అనుమానం ఉందని అంటారు అని విమర్శించారు. పదవులపై ఆసక్తి లేదు. నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తాననేది ప్రచారమే. ఏపీకి ఓటు మార్చుకోవాలనే హైదరాబాద్లో ఉన్న ఓటును తొలగించుకున్న మంగళగిరిలో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకుంటే రాకుండా బూత్ స్థాయిలోనూ వైకాపా నేతలు అడ్డుపడుతున్నారు అని ఆరోపించారు. నేను ఒక చోట పెట్టాను. తర్వాత మా వాళ్ళు ఆ రోజు రమ్మన్నారు. మన 14వ తారీఖున అసెంబ్లీ 13 నాకు ఇచ్చేది రమ్మని. నేను బయట కార్లో వెయిట్ చేశాను. మా వాళ్ళందరూ వెయిట్ చేస్తుంటే ఒక్కరు కూడా రాలేదు. మంగళగిరి ఆర్డీఓ ఆఫీసర్కి, సో ఎంఆర్ఓ ఆఫీస్ తర్వాత రాలేదు. సరే, తర్వాత నా ఓటు హైదరాబాద్లో ఉన్న నా ఓటుని నేను క్యాన్సిల్ చేసుకున్నాను. దానికి తగినటువంటి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఎక్నాలజ్మెంట్ వచ్చింది. అది కావాలంటే మీరు ఎవరైనా షేర్ చేసుకోవచ్చు. సో వెయిటింగ్. అది ఒక 3-4 డేస్ తర్వాత నాకు క్యాన్సిలేషన్ వస్తుంది. ఖచ్చితంగా నా ఓటు ఆంధ్రప్రదేశ్ షిఫ్ట్ చేసుకొని ఈసారి మా జనసేన అలయన్స్ ప్రభుత్వానికి వేయడానికి చాలా సంతోషంగా నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ట్రాన్స్ఫర్ కాదు, షిఫ్ట్ చేసుకున్నాను. ఎర్రర్లు వేస్తే మనం మ్యాగజైన్స్, న్యూస్ ఛానల్స్, ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో ఈ ప్రభుత్వం ఎలా పీడించుతుంది, లేకపోతే ఇతర పార్టీల కార్యకర్తల్ని, లేకపోతే మహిళా కార్యకర్తల్ని ఎలా వేధిస్తుంది ఎలా చూస్తున్నాం. అలాంటివి ఆ రిపోర్ట్లన్నీ తీసుకోవాలైతే తీసుకునే పని మేము 2 days కాదు, ఇక్కడ 200 days పడుతుంది. అవన్నీ తీసుకొని మేము వాళ్ళకి రెస్పాండ్ అవ్వాలి. శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలతో పాటు విజయవాడ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలలో షష్ఠి మహోత్సవం పురస్కరించుకుని స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక సింగరాయపాలెం, మోపిదేవి, చోడవరం ప్రాంతాలలో సంతాన కారకుడైన సుబ్రహ్మణ్య స్వామికి షష్ఠి సందర్భంగా విశేష ఆరాధన, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలో విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం ప్రాంగణంలోని సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. షష్ఠి సందర్భంగా భక్తులు విశేష సంఖ్యలో హాజరై స్వామివారి కళ్యాణోత్సవాన్ని కనులారా తిలకించారు.
స్వస్తి శ్రీచాంద్రమాన శ్రీ శోభకృతునామ సంవత్సరే దక్షిణా పరికల్పయామి నమః రం తేజస్తత్వాత్మనే దీపం పరికల్పయామి నమః తదంగా ఆదౌ రక్షార్థం నివృత్త్యర్థం సాలంకృత కన్యాదానం తుభ్యమహం కన్యే మే దేహి పార్శ్వయోః కన్యే మే సర్వతో భూయాస్త్వద్దానాన్ మోక్షమాప్నుయాత్ విశ్వంభరः సర్వభూతాः సాక్షిం లోకరక్షణ హేతునా కంఠే బ్రహ్మావృతే త్వంజీవ శరదా తక్షణమే హిందూ కమిషన్ ఏర్పాటు చేసి సభ్యులుగా పీఠాధిపతులు స్వామీజీలను నియమించాలని మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు డిమాండ్ చేశారు. ప్రభుత్వాల చేతిలో నుంచి దేవాలయాలు, హిందూ సంస్థలను తొలగించాలని డిమాండ్ చేశారు. ఆదివారం విజయవాడలోని ఓ హోటల్లో హిందూ ధార్మిక పరిషత్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. హైందవం, హిందూ సంస్థల పరిరక్షణపై స్వామీజీలు, మఠాధిపతులు మాట్లాడారు. హిందూ డిక్లరేషన్ డిమాండ్పై చర్చించారు. పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ దేవాలయాలు, హిందూ సంస్థలను ప్రభుత్వ అధీనం నుంచి తొలగించాలన్నారు. దేవాదాయ అధికారులు సిబ్బందికి ఇచ్చే జీతాల వ్యయాన్ని ఆలయాల నుంచి భరించకుండా ప్రభుత్వమే చెల్లించాలని కోరారు. గన్నవరం భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి స్వామీజీ మాట్లాడుతూ హిందూ సమాజం గురించి ఏ రాజకీయ పార్టీ ఆలోచిస్తుందో ఆ పార్టీకే రాజకీయ భవిష్యత్తు ఉంటుందని అన్నారు. హిందూ సమాజం గురించి రాజకీయ పార్టీలు పట్టించుకోవాలన్నదే తమ ప్రధాన ఎజెండా అని స్పష్టం చేశారు. హిందూ ధార్మిక పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షుడు శివాజీ మాట్లాడుతూ రాష్ట్రంలో దేవాలయ భూములకు రక్షణ లేదని, ఫలితంగా దేవాలయాలకు భూములు దానం చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదని అన్నారు. రాష్ట్రంలో 1,00,000 మంది హిందువులతో బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. సమావేశంలో సేవ్ టెంపుల్స్ ప్రతినిధి గజల్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ రఘువర్మ, శ్రీశైలం శివస్వామి, అరుణాచలం ఆది శంకరాచార్య, నిత్యాన్నదాన పీఠం స్వామీజీ అనిల్, హిందూ జనశక్తి అధ్యక్షుడు లలిత్ కుమార్, హైందవ సేన అధ్యక్షుడు పివి రామారావు, కాశీకి చెందిన కేరళనాథేజీ తదితరులు పాల్గొన్నారు. రాజకీయాలకు అతీతంగా హిందూ డిక్లరేషన్ ఒకటి అన్ని పార్టీల వాళ్ళు ఆమోదించి రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల ముందు వాళ్ళు ఇచ్చే మేనిఫెస్టోలో ప్రత్యేకంగా దీన్ని పొందుపరచాలి అని హిందూ ధార్మిక పరిషత్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇది ఇక్కడ మేమందరం కలిసి ఏర్పాటు చేసి ఉదయం నుంచి ఒక సమావేశం జరుపుకొని దీంట్లో ఏవేవి ప్రధానమైన అంశాలుగా ఉండాలనే దాని మీద ఒక నిర్ణయానికి వచ్చాం. మొట్టమొదటిది ఒక చట్టబద్ధతతో కూడిన హిందూ కమిషన్ హోదాన్ని ఏర్పాటు చేయాలి. ఈ హిందూ కమిషన్ అనేటటువంటిది రాజకీయాలకు అతీతంగా మఠాధిపతులను, పీఠాధిపతులను వీళ్ళందరినీ సమన్వయం చేస్తూ ఏర్పాటు చేయాలనేది మా మొట్టమొదటి డిమాండు. ఇది అన్ని పొలిటికల్ పార్టీస్ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అట్లాగే రెగ్యులర్గా 6 నెలలకు తడవ అంతకుముందు ఉండేది, మంచి మళ్ళా మానేశారు. టీటీడీ ఆధ్వర్యంలో అందరూ మఠాధిపతులు, పీఠాధిపతుల సమావేశాలను ఏర్పాటు చేసి హిందూ ధర్మ రక్షణ ప్రచారానికి తగిన చర్యలు తీసుకోవాలి అనేది సెకండ్ డిమాండ్. ఎందుకంటే యాజ్ ఆన్ డేట్ ఈ హిందూ సంస్థలన్నీ ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉన్నాయి కాబట్టి ఈ బాధ్యత ప్రభుత్వమే స్వీకరించాల్సి ఉంటుంది. సైమల్టేనియస్గా హిందూ ధార్మిక సంస్థలను, దేవాలయాలను ప్రభుత్వ కంట్రోల్ నుంచి తొలగించటానికి తగిన చర్యలను తీసుకోవాలి. అది చేస్తూనే పెండింగ్ దట్ ఆ హిందూ ధర్మ సంస్థలలో ఉన్న పరిపాలనా సిబ్బందికి
ఇచ్చేటటువంటి వేతనాలు ఇతర వ్యయము అంతా ప్రభుత్వమే భరించాలి. ఇప్పుడు హిందుత్వం అనేది భారతదేశంలో రాజకీయమైన అంశము. హిందుత్వం అనేది కేవలము పొలిటికల్ ఎజెండా. హిందూ సమాజాన్ని గురించి ఏ రాజకీయ పార్టీ ఆలోచిస్తుందో వాళ్ళకే ఈ దేశంలో రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అని గత 10-15 సంవత్సరాలుగా అనేక రాష్ట్రాల్లో అక్కడ వస్తున్న ఫలితాలు చెబుతూ ఉన్నాయి. అందుకనే మేము ఆంధ్రప్రదేశ్లో హిందుత్వాన్ని ఒక రాజకీయ శక్తిగా మలచడానికి పూనుకున్నాం. అంటే రాజకీయ పార్టీల్లోనో లేకపోతే రాజకీయాల్లోనో పాల్గొనాలని కాదు, హిందూ సమాజాన్ని గురించి రాజకీయ పార్టీలు ఆలోచించాలి, పట్టించుకోవాలి. ఇతర మతాల వాళ్ళకి ఏ రకమైనటువంటి అవకాశాలు ఇస్తూ ఉన్నారో, వాళ్ళకి ఏ రకమైనటువంటి సంక్షేమ పథకాలు ఇస్తూ ఉన్నారో అదే పద్ధతిలో హిందూ మతానికి సంబంధించి హిందూ వ్యవస్థలకు సంబంధించి కూడా ప్రతి రాజకీయ పార్టీ తన మేనిఫెస్టోలో తన ఆలోచనను ప్రకటించాలా అన్న డిమాండ్ తోటి ఈరోజు ఇక్కడ కూర్చోవడం జరిగింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో హిందుత్వానికి వాస్తవంగా ఈ రోజున చాలా ఇబ్బంది ఉంది. స్వతంత్రంగా స్వేచ్ఛగా మాట్లాడే వాతావరణం ఈ రాష్ట్రంలో లేదు. దేవాలయాల భూములు ఆక్రమించబడుతూ ఉన్నాయి. అనేక దేవాలయాల రథాలు అవన్నీ కూడా ధ్వంసం కూడా అయినాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో హిందూ సంస్థలన్నీ కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఒక భయకంపితమైన వాతావరణంలో ఈ రాష్ట్రంలో హిందూ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వీటన్నింటి నేపథ్యంలో ఈ రోజున కూర్చుని ఆలోచించింది, ఇక్కడి నుంచి పని ప్రారంభించి ఇక్కడి నుంచి హిందూ సంస్థలన్నీ సంఘటితంగా ఒక పొలిటికల్ ఎజెండా రాజకీయ పార్టీల ముందు ఉంచుతుంది. హిందూ ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలో ఏదైతే ఈ సమావేశం జరిగిందో ఈ సమావేశంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇందాక పెద్దలు చెప్పినట్లు రాజకీయపరమైన నిర్ణయాలు లేకుండా ఏ సమాజము కూడా ఎక్కువ రోజులు మనుగడ సాగించలేదు, ముందుకు పోలేని పరిస్థితి వాళ్ళకి కలుగుతోంది. కాబట్టి రాజకీయంగా హిందువులకి ఏం కావాలి అనేది రాజకీయ పార్టీల దగ్గర మేము కూడా కొన్ని డిమాండ్లతోటి ఉన్నాము. ఆ డిమాండ్లు ఈరోజు ప్రధానంగా చూసుకుంటే కనుక హిందువులకి చట్టబద్ధమైన ఒక కమిషన్, అంటే ఆ కమిషన్ విత్ జ్యుడిషియల్ పవర్స్ కావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. దాంతోపాటు హిందూ దేవాలయాలను దేవాదాయ శాఖ పరిధి నుండి విముక్తి చేయాలి. ఆ తర్వాత హిందూ దేవాలయాల యొక్క భూములు ఏవైతే ఉన్నాయో, భూములు కావచ్చు లేకపోతే ఆస్తులు కావచ్చు, ఇతరత్ర వాటికి సంబంధించిన పూర్తి వివరాలన్నింటినీ కూడా ఏ దేవాలయానికి ఆ దేవాలయం ముందు వివరాలని పబ్లిక్గా పెట్టాలి. దాంతోపాటు ఈ దేవాదాయ శాఖని అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం రెండింటినీ కూడా సమాచార హక్కు పరిధిలోకి తేవాలి అనేది మా ప్రధానమైన డిమాండ్. ఆ తర్వాత హిందూ దేవాలయాల ఆదాయ వ్యవహారాలకు సంబంధించినవి ఏవైతే ఉన్నాయో ఆ నిధులన్నీ కూడా దేవాలయాల అభివృద్ధితో పాటు అర్చక స్వాముల యొక్క పురోహిత బ్రహ్మల యొక్క సంక్షేమానికి వాడాలి. పురోహితులకి కూడా నెలవారీ పెన్షన్లు ఏర్పాటు చేయాలి. ఎందుకంటే అన్ని మత పెద్దలకి ఇస్తున్నప్పుడు హిందువులకు మాత్రం హిందూ ఆదాయం తీసుకుంటూ కూడా ఎందుకు చేయట్లేదు అనేది మాకు ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్. దాన్ని ఈ రోజున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈ వేదిక ద్వారా. అలాగే దేవాదాయ శాఖ ఏర్పడిన నాటి నుంచి ఈ రోజు వరకు కూడా ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటన దురదృష్టకరమని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు. ఆదివారం మధ్యాహ్నం చెల్లపల్లి మండలం శివారు మేకవారిపాలెం గ్రామంలో నడకుదురు ప్రధాన రహదారిపై ఆర్టీసీ కరకట్ట ఎక్స్ప్రెస్ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ విషయం తెలుసుకున్న అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ముందుగా చెల్లపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. వారితో మాట్లాడి వారికి గాయాల గురించి ఆరా తీశారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. బస్సులో ఉన్న ప్రయాణికుల్లో 4 గాయాలకు గురికాగా వారికి అక్కడ ప్రాథమిక చికిత్స అందించారని, మెరుగైన చికిత్స నిమిత్తం మచిలీపట్నం ఆసుపత్రికి తరలిస్తున్నట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే తెలిపారు. చల్లపల్లి రోడ్లో బస్సు పడిపోతుంది ఆర్టీసీ బస్సు. దాంట్లో 4 మాత్రం చిన్న చిన్న దెబ్బలు తగిలి ఇది ఎక్స్రే చేయించాల్సిన అవసరం పడింది. ఒక ఆమెకేమో సిటీ స్కాన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మచిలీపట్నం హాస్పిటల్కి రిఫర్ చేశారు. ఈ బస్సు పడిపోవడం బాధాకరమైన విషయం. అందులో ఉన్న ఒక 2 పెద్దవాళ్ళకి ఆయనకేమో చెయ్య, అట్లా ఇంకొక ఆవిడకి కూడా చేతి దెబ్బైంది, ఒక ఆవిడకి తల దెబ్బైంది. వీళ్ళందరినీ ఇంకా మరింత జాగ్రత్తగా వైద్యం చేయాల్సిన కోసం మచిలీపట్నం హాస్పిటల్కి పంపించడం జరిగింది.
ఏదైనా ఇటువంటి సంఘటనలు కొంచెం ఇబ్బందికరమైంది. మళ్లీ దేశంలో కరోనా కేసులు మొదలవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 335 కరోనా కేసులు నమోదైనట్లుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కొత్తగా 5 మరణాలు కూడా నమోదు కాగా ఇందులో 4 కేరళలోనే సంభవించాయి. మరొకరు ఉత్తరప్రదేశ్లో మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1701కి చేరుకుంది. దీంతో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4.50 కోట్లు దాటింది. వీరిలో 4.46 కోట్ల మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా వల్ల 5,33,316 మంది మరణించారని తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా కరోనా రికవరీ రేటు 98.81%, మరణాల రేటు 1.19%గా ఉందని పేర్కొంది. మంత్రిత్వ శాఖ వెబ్సైట్ ప్రకారం దేశంలో ఇప్పటివరకు 220.67 కోట్ల డోసుల కోవిడ్-19 వ్యాక్సిన్ను అందించారు. మరోవైపు కేరళలో కరోనా కొత్త రకం వేరియంట్ JN1 కేసును వైద్యాధికారులు గుర్తించారు. శనివారమే ఈ కేసును గుర్తించగా ఇవే లక్షణాలతో ఆదివారం ఓ బాధితుడు చనిపోయాడు. అయితే JN1 వేరియంట్ విషయంలో ఆందోళన అక్కర్లేదని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ చెప్పారు. భారత్తో పాటుగా అనేక దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో WHO ఆందోళన చెందుతోంది. కరోనా ప్రోటోకాల్ను అనుసరించాలని పలు దేశాలకు సూచించింది. ఇప్పటికే సింగపూర్లో మాస్కులు తప్పనిసరి చేశారు. నగరంలో బబుల్గమ్ చిత్ర బృందం ఆదివారం సందడి చేసింది. ఈ నెల 29న సినిమా విడుదల చేయనున్న నేపథ్యంలో MG రోడ్లోని ఓ హోటల్లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో హీరో రోషన్ మాట్లాడుతూ సినిమాలో వచ్చే ప్రేమ కథా సన్నివేశాలు నేటి యువతరానికి దగ్గరగా ఉంటాయని తెలిపారు. విజయవాడ నుంచి ప్రచారం ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తన మొదటి చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. తన తాత దేవదాస్ కనకాల నుంచి నటన నేర్చుకున్నానని, తన తల్లిదండ్రులు కూడా తనకు ఎంతగానో సహకరించారని తెలిపారు. హీరోయిన్ మానసా చౌదరి మాట్లాడుతూ తెలుగులో మొట్టమొదటిసారిగా బబుల్గమ్ చిత్రంలో నటించానని, తన పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని తెలిపారు. నటులు విష్ణు, కిరణ్ మచ్చ, అనన్య ఆహు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డిసెంబర్ 29th థియేటర్ సినిమా కూడా వస్తుంది. అందరూ చూసేయండి, ఎంజాయ్ చేస్తారు ఫుల్గా. ప్రధాన కారణం అంటే ఇక్కడ క్రౌడ్ యూత్ అందరూ క్రేజీ ఉంటారు అండ్ సినిమాలు బాగా చూస్తారు కాబట్టి మా సినిమాని కూడా క్రేజీగా ఆదరిస్తారని కోరుకుంటూ ఇక్కడికి వచ్చామండి. ఇంకా మీకేమైనా అడగాలంటే అడిగేసండి. అనేది ప్రైమరీగా లవ్ స్టోరీ అండి. అంటే ప్రేమలో ఉండే ఇష్ట కష్టాల గురించి, ప్రేమలో పడిన తర్వాత కష్టాలు, ఈ జనరేషన్ యూత్ ప్రేమ ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అండ్ ఈ జనరేషనే కాదు ఎవరైనా కూడా లవ్లో పడి ఉంటారు. సో ఆ లవ్ని మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేయడానికి థియేటర్స్కి వచ్చి చూడాలని కోరుకుంటున్నా. ప్రేమ కథల కన్నా చాలా డిఫరెంట్ అని నేను నమ్ముతున్నా. ఎందుకంటే ద వే రవికాంత్ స్టోరీ రాసిన విధానం కానీ మొత్తం ఈ జనరేషన్లో లవ్ ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారనేది నాకు తెలిసి నేను చూపించినట్టు ఎవరు చూపించలేదు ఇప్పటివరకు తెలుగు సినిమాలో. అండ్ చాలా రిలేటబుల్గా ఉంటుంది. అండ్ అంటే ప్రేమలో పడిన తర్వాత ఫస్ట్ అంటే తీయగా ఉంటుంది, చాలా హాయిగా ఉంటుంది. తర్వాత మెల్లిమెల్లిగా కష్టాలు వస్తూ ఉంటాయి, ఇద్దరి మధ్యలో విభేదాలు వస్తూ ఉంటాయి. వాటిని ఈ జనరేషన్లో ఎలా నడుస్తుందో అనేది మెయిన్గా చూపించాం. అండ్ మెయిన్గా సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఒకరిపైన ఉండే వాళ్ళపైన ఉండే గౌరవం అనేది అందరికీ రిలేటబుల్ టాపిక్. అండ్ దానిపైన కూడా చాలా టచ్ చేసాం. ఎందుకంటే ట్రైలర్లో చూసినా కూడా, మీరు దేంట్లో చూసినా కూడా ఆ టాపిక్ ఉంది. అంటే మీకు ఒకరిపైన ఉండే సెల్ఫ్ రెస్పెక్ట్, ఒక మనిషి పైన వాళ్ళకి అది చాలా ఇంపార్టెంట్ అనేది, అది కూడా ఒక టాపిక్ సినిమాలో చూపించింది. సో దాని గురించి థియేటర్స్కు రావాలని నేను కోరుకుంటున్నాను. నా నసీబ్లో రాసి పెట్టింది నాకు తెలియదు, కానీ నచ్చినట్టు మార్చుకుంటా, కావాల్సింది లాక్కొని తెచ్చుకుంటా. అది ఇజ్జత్ అయినా అవకాదైనా. అంటే బేసిక్గా ఏంటంటే ఆదిగాడి ఫైట్ ఫర్ వాడి సెల్ఫ్ రెస్పెక్ట్ కానీ ఈ ఆస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ప్రతి ఒక్కరి లైఫ్లోనూ ఈ ఆస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఈ ఏజ్లో అంటే 20 to 27 వరకు మనం ఏమైనా కొత్తగా చేసుకోవాలంటే మనం గట్టిగా నిలబడాలి అని చాలామంది కోరుకుంటూ ఉంటారు. అండ్ ఆ ఇమోషన్కి చాలామంది రిలేట్ అవుతారని నేను నమ్ముతున్నా. అండ్ అదే టైంలో లవ్ అనేది వచ్చింది అంటే ఎలా డీల్ చేస్తాం, దాన్ని ఎలా, ఆ లవ్ని ఈ ఆశని కూడా ఎలా కలిపి ఎలా తీసుకెళ్తాం అనేది బబుల్గమ్లో మేజర్గా చూపించాం. మెయిన్లీ మా టీం విజయవాడకి రావడానికి కారణం ఏంటంటే వన్ ఆఫ్ ద స్టాప్స్ ఆఫ్ ద టూర్. ఇక్కడ చాలా కాలేజెస్, స్కూల్స్, మోస్ట్లీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అలాగే ఇక్కడ మూవీ లవర్స్ ఆ ఏజ్ గ్రూప్లో చాలా ఎక్కువ మంది ఉన్నారు.
ఎస్పెషలీ. అందుకని ఈ బబుల్గమ్ అనే మూవీ కూడా ఇంజనీరింగ్ లైక్ 12th స్టాండర్డ్ నుంచి స్టార్ట్ అయ్యి ఇంజనీరింగ్, డిగ్రీ, ఎంబీఏ ఆ ఏజ్ గ్రూప్లో ఎక్కువ కనెక్ట్ అవుతారు అనుకుంటున్నాం. అబౌట్ ద స్టోరీ ఏంటంటే మోస్ట్లీ ప్రతి మనిషి లైఫ్లో ఒక స్టోరీ ఉంటుంది, లవ్ స్టోరీ ఉంటుంది. దాన్ని బేస్ చేసి ఒక సిచ్యువేషన్ ఉంటుంది. ఆ సిచ్యువేషన్కి ఒక మనిషి ఎలా రియాక్ట్ అవుతాడు, మా మూవీలో మా హీరో ఎలా రియాక్ట్ అయ్యాడు అన్నది బార్డర్ లైన్. అండ్ రోషన్, మాన్సా ఇద్దరు అమేజింగ్గా యాక్ట్ చేశారు. కిరణ్, అనన్య, ఇట్ వాజ్ రియలీ అమేజింగ్ వర్కింగ్ విత్ దీస్ గైస్. చాలా ఇంప్రాంప్టుగా, చాలా ఫన్ ఉండే సెట్ మీద. మీరందరూ కూడా December 29th వచ్చి ఐఎమ్ హోపింగ్ యూ విల్ రియల్లీ ఎంజాయ్ ద ఫిల్మ్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, టీడీపీ చీఫ్ చంద్రబాబు భేటీ. హైదరాబాద్లోని పవన్ నివాసంలో గంటన్నర పాటు చర్చించుకున్న ఇరు పార్టీల నేతలు. సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టో గురించి చర్చించుకున్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 335 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడి. కొత్తగా 5 మరణాలు, ఇందులో 4 మరణాలు కేరళలోనే నమోదు కాగా యూపీలో 1 మృతి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1701గా ఉందని ప్రకటన. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కాన్వాయ్ ఢీకొన్న ఓ కారు. వెంటనే అలర్ట్ అయిన భద్రతా సిబ్బంది బైడెన్ను హుటాహుటిన అక్కడి నుంచి తరలింపు. కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. దక్షిణ తమిళనాడును వణికిస్తున్న వర్షాలు. కన్యాకుమారి, తిరునల్వేలి, తుత్తుకూడి, రామాంతపురం, పుదుకొట్టాయ్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు. ఇళ్లలోకి నీరు చేరి స్తంభించిన జనజీవనం. అసంఖ్యాకంగా వచ్చిన ప్రజలతో నందిగామలో సామాజిక సాధికార బస్సు యాత్ర. నియోజకవర్గం నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజలు. ఎస్సీ, ఎస్టీ, బీసీలను దోచుకున్న చంద్రబాబు ఒక గజ దొంగ అంటూ మంత్రులు ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.